తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం పాత్రలోకి ఒదిగిపోయి నటించేవారిలో సత్యదేవ్ కూడా ఒకడు. మిస్టర్ పర్ఫెక్ట్‌తో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ మధ్య వచ్చిన గుర్తుందా శీతాకాలం వరకు సత్యదేవ్ నటించిన సినిమాల్లోని పాత్రలే అందుకు నిదర్శనం. ఆ సినిమాల్లో పలు రకాల పాత్రలతో ఆకట్టుకున్న సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి దీన్ని నిర్మించారు. విజయవాడ నేపథ్యంలో సాగే కృష్ణమ్మ కథలోకి వస్తే భద్ర, కోటి, శివ ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథులుగా పెరిగి పెద్దయిన వీరు వించిపేటలో ఉంటూ డబ్బు తీసుకుని ఎవరో చేసిన నేరాలను తమ మీద వేసుకుని జైలుకు వెళ్లి వస్తుంటారు. ఆ పేటలోని దాసానకు గంజాయి తెచ్చిపెట్టే భద్ర, శివ బతికేస్తుంటే శివ మాత్రం ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటాడు. ఎప్పటికైనా ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకునే వేళ జీవితంలోకి మీనా ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో సంతోషంతో సాగే వీరి జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలం అవుతుంది. దానికి కారణమేంటి? మీనా ఏమైంది? ఆ తరువాత ఏం జరిగిందన్నదే ఈ చిత్రంలో మిగిలిన కథాంశం. పాత జీవితాల్ని వదిలేసి లైఫ్లో హాయిగా బతకాలనుకునే హీరో చేయని నేరానికి శిక్ష పడటం, ఆ తరువాత తను రివెంజ్ తీర్చుకోవడం వంటి కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇది నెవర్ ఎండింగ్ లైన్. అలా చూసుకుంటే కథపరంగా సినిమా వీక్ అనే చెప్పాలి. అయితే స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్ను సరైన మోతాదులో మేళవించడంతో పర్వాలేదనిపిస్తుంది. ద్వితీయార్థం వడిగా సాగిన ప్రథమార్థం మాత్రం కొంచెం సాగతీసినట్లుగానే ఉంటుంది. అంతేకాదు తర్వాత ఏం జరుగుతుందనేది ఇట్టే పసిగట్టవచ్చు. దర్శకుడు తమిళ చిత్రాల్లాగానే రాస్టప్తో నింపేస్తే ఆడియన్స్ను ఆకట్టుకోవచ్చనే భ్రమతో కథనాల మీద అంతగా దృష్టి పెట్టినట్లు అనిపించదు. నటీనటుల విషయానికి వస్తే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే సత్యదేవ్ మరోసారి దానిని నిజం చేసి చూపించాడు. భద్రగా పాత్రలోకి ఒదిగిపోయాడు. ఇక హీరో ఫ్రెండ్స్గా నటించిన లక్ష్మణ్ మీసాల, కృష్ణతేజ కూడా బాగా నటించారు. ప్రత్యేకించి మీసాల లక్ష్మణ్ మంచి పాత్ర లభిస్తే తన పొటెన్షియాలిటీ ఏమిటో చూపిస్తాడని కోటి పాత్ర ద్వారా రుజువు చేసుకున్నాడు. మీనాగా అథిరారాజ్ పర్వాలేదనిపించిన, భద్రా లవ్ ఇంట్రెస్టింగ్గా కాసేపు కనిపించిన, అర్చనాయర్ సోసు అనిపిస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్స్గా నందగోపాల్, రఘు కుంచ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే విజయవాడ ప్రాంతాల్లోని లొకేషన్స్ని చక్కగా చూపించారు. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. దర్శకుడిగా వివి గోపాలకృష్ణ పనితనం పర్వాలేదనిపించేలా ఉంది. నిర్మాత కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో రాజీ పడలేదని అర్థమవుతుంది. అయితే సినిమా చూసి బయటికి వచ్చే ఆడియన్స్కు మాత్రం ఇది ఓ మామూలు రివెంజ్ స్టోరీలాగానే అనిపిస్తుంది.